వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో మాదాపూర్లోని, ఇక్కడ వీళ్ళు ఒక్కసారిగా నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అవడంతో ఇక్కడ ఉన్న యాజమాన్యం అంతా కూడా షాక్ కి గురయ్యారు. అంతేకాకుండా వాళ్ళ పిల్లలు ఎవరైతే బాగా పర్ఫామ్ చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే నీట్ అది ఎన్టీఏ ఏజెన్సీ వాళ్ళు నీట్ ఎగ్జామ్ కి సంబంధించిన కీ రిలీజ్ చేయడంతో, వీళ్ళు చెక్ చేయడంతో కూడా చాలా మంది పిల్లలు 700 దాటిన స్కోర్లు ఎక్కువనే, కొంతమందికి ఆల్మోస్ట్ 720కి 720 మార్క్స్ వచ్చిన ఈ తరుణంలో వీళ్ళు ఇక్కడ ఈ స్టాఫ్ అందరూ కూడా మీట్ అవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా చర్చించుకుంటున్నారు ముందుకు మళ్ళీ పిల్లల్ని ఎట్లా మోటివేట్ చేయాలి, ఏం చేయాలనే విషయాన్ని. ఇప్పుడు మనతో ఆ విషయాలని పంచుకోవడానికి శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ కి సంబంధించిన నీట్ నేషనల్ కోఆర్డినేటర్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, అంటే ఒక్కసారి ఈ వార్త మిమ్మల్ని, అంటే ఎందుకంటే మేబీ నీట్ ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా 2013 నుంచి ఇప్పటి వరకు కూడా క్యాన్సిల్ అవ్వలేదు. ఎన్ని అలిగేషన్స్ వచ్చినా కొన్ని అటు ఇటు కొన్ని అడ్జస్ట్మెంట్స్ తో వెళ్ళిపోయింది. కానీ ఈసారి ఒక్కసారిగా క్యాన్సిల్ అవుతుందని మీరు అనుకున్నారా సార్? అసలు అనుకోలేదండి. యాక్చువల్గా మొన్న ప్రొవిజనల్ కీ కూడా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఎన్టీఏ వాళ్ళు అంత ఫాస్ట్గా ప్రొవిజనల్ కీ రిలీజ్ చేయలేదు. సో ప్రొవిజనల్ కీ రిలీజ్ చేశారు అండ్ పిల్లలు ఆ మార్కులను చూసేసేసి కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అయ్యారు. బట్ 10th మే రోజు ఎన్టీఏ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ఏంటంటే లీకేజీలు కనపడుతున్నాయి, సో ఆ లీకేజ్ల మీద సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి అని చెప్పారు. బట్ మేము యాక్చువల్గా మేమందరం కూడా లెక్చర్స్ అందరం కలిపి ఒక మీటింగ్లో ఉన్నాము. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక న్యూస్ ఫ్లాష్ అయింది, నీట్ 2026 ఈజ్ క్యాన్సల్డ్. నిజంగా ఇది చాలా చాలా దురదృష్టకరమైన ఘటన అండి. ఎందుకంటే సార్, అంటే మీరు ఎంతో మంది స్టూడెంట్స్ ని, అంటే 2 తెలుగు రాష్ట్రాలు ఇంకా బయట కూడా ఉండొచ్చు మీ సెంటర్స్, సో వాళ్ళని ఎంతో మోటివేట్ చేసి ఒక ఇయర్ లాంగ్ మోటివేట్ చేసి ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు. సో ఈ ఎగ్జామ్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి మీతో డెఫినెట్ గా షేర్ చేసుకుంటారు వాళ్ళ పర్ఫార్మెన్స్ ని. సో అప్పటి నుంచి ఒక జర్నీ మనం చూసుకుంటుంటైతే ఒక గంటల ముందు వరకు చూసుకుంటే అదొక జర్నీ. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు మీకు ఫోన్లు చేసి ఉంటారు, మీరు వాళ్ళని ఎట్లా కన్సోల్ చేస్తున్నారు? యాక్చువల్గా డాక్టర్ కావాలన్న కళతోని 8వ తరగతి 9వ తరగతి నుండి పిల్లలు చాలా సీరియస్గా ప్రిపేర్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. సో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక స్టూడెంట్ ఎంథ్యూజియాజంని ఎనర్జీని కీపప్ చేయడం అనేది అంత సాధ్యమైన విషయం కాదు. సో అయినప్పటికీ కూడా రకరకాల మోటివేషన్స్తోని, రకరకాల ప్లాన్స్తోని పిల్లల ఎనర్జీని ఇంటాక్ట్గా చేసుకుంటూ హై డిగ్రీ ఆఫ్ మోటివేషన్తోని వాళ్ళంతలో వాళ్ళు, అంటే ఇది ఒక బరువుగా కాకుండా ఒక బాధ్యతగా నేను సాధించాలన్న కోరికను పిల్లల్లో జనరేట్ చేసి వాళ్ళని ఎగ్జామ్కి ప్రిపేర్ చేసి ఎగ్జామ్కి పంపడం జరిగింది. సో ఎగ్జామ్కి పంపిన తర్వాత ఇలా జరగడంతో వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది అండ్ వాళ్ళ పేరెంట్స్ మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేది ఊహించడమే చాలా కష్టంగా ఉంటుందండి. టెస్ట్ రాస్తారు, వీళ్ళు రాసిన తర్వాత మీరు కీ కూడా మీరు అన్నట్టు 3 days కే రిలీజ్ చేయడం ఎన్టీఏ వాళ్ళు. సో మీకు అప్పుడు అనుమానం రాలేదు సార్, ఏంది ఎప్పుడు లేనిది ఇంత ఫాస్ట్ గా చేయడం? గతంలో ఒక 20 రోజుల తర్వాతనో 30 రోజుల తర్వాతనో రిలీజ్ చేసే కీ 3 రోజులకే రిలీజ్ చేసినప్పుడు కొంచెం ఏమన్నా మీరు మాకు ఏమనిపించలేదు. ఎందుకు అని అంటే జనరల్గా మేమేమనుకున్నామంటే ఎవరికైనా నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత యాంగ్జైటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఏదో 2-3 క్వశ్చన్లు అంబిగ్విటీగా ఉంటే ఆ క్వశ్చన్లకి ఏం కీస్తారన్న యాంగ్జైటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో యాంగ్జైటీని రిలీవ్ చేద్దామన్న ఉద్దేశంలో ఎన్టీఏ వాళ్ళు ప్రొవిజనల్ కీని ఫాస్ట్ ఇచ్చారని చెప్పి మేమనుకున్నాము. కాకపోతే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ పేపర్ లీకేజ్ అనేది కొంచెం ఎన్టీఏ వాళ్ళకి ఎగ్జామ్ అయిన నెక్స్ట్ డేనే ఏదో వచ్చి ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రొవిజనల్ కీని ముందు రిలీజ్ చేశారేమో అని చెప్పి ఇప్పుడు అనుకుంటున్నాం. ఇప్పుడు డౌట్ వస్తుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ సంవత్సరం మే 1వ తారీఖే టెలిగ్రామ్ గ్రూప్స్ లో ఆల్రెడీ ఫర్ సేల్ 10,000కు పెడుతున్నట్టు, చాలా చాటింగ్ చేసుకున్నట్టు పిల్లలు, ఒక్కసారిగా ఆ వార్త వచ్చింది సార్. ఆ వార్త మీ పిల్లల్ని ఏమైనా ఎఫెక్ట్ చేసిందా? ఏం ఎఫెక్ట్ చేయలేదని, ఎందుకంటే జనరల్గా ఇలాంటి వార్తలు అనేది ఇలాంటి కీ ఎగ్జామ్స్ కంటే ముందు వస్తుంటాయి. బట్ ఇవాళ రేపు వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ వచ్చే ఇన్ఫర్మేషన్ అంది నమ్మడానికి వీల్లేదు. ఎవరో ఆకుతాయి వాళ్ళు ఏదో ఒక పేపర్ పెట్టేసేసి ఇది పేపరు దీంట్లో క్వశ్చన్స్ వస్తాయి, పేపర్ లీక్ అయిందని చెప్పి చెప్తుంటారు. మేము కూడా అసలు ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టకూడదు, అసలు సోషల్ మీడియాకి ఒక 1 week 10 days దగ్గరలో కూడా ఉండకూడదనే మేము ఆ పిల్లలకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగిందండి. అది సరే, ఇంకోటి ఇప్పుడు రేపు ఎగ్జామ్ అనగా అంతకుముందు రోజు ఢిల్లీలో అక్కడ పోలీసులు ఒక గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. మళ్ళా
బీహార్ లో కూడా ఒక గ్యాంగ్ ను పట్టుకోవడం జరిగింది సార్. ఈ ఢిల్లీ గ్యాంగ్ ఏమో కొంతమంది పిల్లల్ని, ఒక 18 మంది పిల్లల్ని లాడ్జెస్ లో పెట్టి వాళ్ళకి మరి ఎగ్జామ్ ఈ లీక్ అయిన పేపర్ ఇచ్చారో అని ఒక అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు అవన్నీ చూస్తుంటే. అప్పుడు పోలీసులు పట్టుకున్నప్పుడు 2 గ్రూప్స్ ని వేరే వేరే, ఇంకొకరినేమో ఇంపర్సనేటర్స్ ని, అంటే ఇంకో ఎవరైతే యాక్చువల్ స్టూడెంట్ ఉంటాడో అతని బదులు వేరే వాళ్ళు వెళ్ళే రాసే ఏర్పాట్లు కూడా మనకు బీహార్ లో అక్కడ బయటపడ్డాయి. సో ఇవన్నీ ఒకటి ఇంకొకటి జరుగుతున్నప్పుడు కూడా సార్ ఎన్టీఏ వాళ్ళు డెఫినెట్ గా ఇవన్నీ నమ్మొద్దు, మేము చాలా ఫుల్ ప్రూఫ్ గానే మేము ఈసారి కండక్ట్ చేసాం ఎగ్జామ్, లాస్ట్ టైం కూడా ఇట్లాంటి ఏం జరగలేదు, ఈసారి జరగదు చెప్తూనే వస్తున్నారు సార్. అంటే దాన్ని మీరేమంటారు? అంటే ఒకటండి, ఇప్పుడు ఎగ్జామ్ జరిగేంత వరకు, క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చేంత వరకు ఎన్టీఏ వాళ్ళకు కూడా క్వశ్చన్ పేపర్ తెలియదు. ఎందుకంటే ఈ క్వశ్చన్ పేపర్ క్రియేషన్ అనేది చాలా కాన్ఫిడెన్స్ జరుగుతుంది. ఈవెన్ ఎన్టీఏ డైరెక్టర్ కైనా క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందని తెలిసి ఉండకపోవచ్చు. సో ఇలాంటి రూమర్స్ అన్ని జరుగుతుంటాయి కాబట్టి పిల్లలలో ఆ నమ్మకాన్ని కలగజేయడానికి అని చెప్పేసి ఎన్టీఏ వాళ్ళు అలా చెప్పి ఉండొచ్చు అని మేము కూడా అనుకున్నాము. అంటే రియల్ గా వాళ్ళకు కూడా అప్పటికి తెలిసి ఉండకపోవచ్చు అంటారు. తెలియదండి, అంటే నేను అనుకుంటున్నాను తెలియదండి. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ క్రియేషన్ అనేది చాలా సీక్రెట్ గా జరుగుతుంటది. సో ఈవెన్ ఎన్టీఏ డైరెక్టర్ కూడా క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది ఏంటి అని తెలియదు. ఇప్పుడు అలాంటప్పుడు ఎగ్జామ్ జరగనప్పుడు ఆ పేపర్ ని ఈ పేపర్ ని కంపేర్ చేసి ఎలా వెరిఫై చేసుకుంటారు? అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి చాలా పేపర్లు మార్కెట్ లోకి వస్తుంటాయి. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్, మేము ఫుల్ ప్రూఫ్ ఎగ్జామ్ కండక్ట్ చేసినామన్న కాన్ఫిడెన్స్ లో అది ఉండొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే పిల్లలలో విశ్వాసాన్ని కలిగించడానికి అని చెప్పేసి ఈ మాట చెప్పిండొచ్చు. సరే ఇంకోటి సార్, నిన్న రాజస్థాన్ లో జరిగిన ఏదైతే ఆ గ్యాంగ్ ను పట్టుకున్న తర్వాతనే ఒక్కసారిగా అనుమానాలు రావడం మొదలైనట్టుగా మనం గమనిస్తున్నాం. ఎందుకంటే అక్కడ వాళ్ళు 400 పేపర్స్ ఉన్న ఒక గెస్ట్ పేపర్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడంతో అందులో 140 వరకు మ్యాచ్ అవుతున్నాయి అని ఎప్పుడైతే రాజస్థాన్ పోలీసులు చెప్పడంతో ఒక్కసారిగా అప్పటి వరకు కూడా వీళ్ళు సీరియస్ గా ఎన్టీఏ వాళ్ళు తీసుకోవడం జరగలేదు. ఒక్కసారి అది సీరియస్, అంటే ఇంతకు ముందే సీరియస్ గా తీసుకుంటే కొంచెం బెటర్ అయ్యేదంటారా మీ అభిప్రాయం? అంటే యాక్చువల్గా ఎన్టీ వాళ్ళు ఫాస్ట్ గానే రియాక్ట్ అయ్యారండి. ఎందుకంటే వాళ్ళు ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు. ప్లస్ మొన్న 10th మే రోజు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. అంటే ఎందుకంటే అందరినీ డార్క్ లో పెట్టడం కంటే కూడా ఇలా జరుగుతుంది అండ్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నవి, దాన్ని కూడా మేము పరిశీలిస్తున్నాము, మేము కూడా కోఆపరేట్ చేస్తున్నాము ఏజెన్సీస్ అన్ని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేశారు కాబట్టి మేము అనుకుంటున్నాం ఏంటంటే ఈ ఎక్స్టెంట్ ఆఫ్ లీకేజ్ అనేది చాలా ఎక్కువగా జరిగి ఉంటుంది. అంటే వాళ్ళు ఊహించని స్థాయిలో ఎక్స్టెంట్ ఆఫ్ లీకేజ్ జరిగి ఉంటుంది. ఎప్పుడైతే ఎక్స్టెంట్ ఆఫ్ లీకేజ్ ఎక్కువైందో, ఎస్పెషల్లీ ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఎయిమ్స్ కానీ ఆల్ ఇండియా కోటాలో కానీ ఈ లీకేజ్ కి ఎవరైతే ఎక్స్పోజ్ అయ్యారో వాళ్ళు మాత్రమే దాంట్లో సీట్లు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఒక రకంగా కష్టమైనా కూడా నిజంగా కష్టపడి ప్రిపేర్ అయిన వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉండడానికి అని చెప్పేసి ఇలా ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి ఉండొచ్చు అని చెప్పి మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే ఒకవేళ ఎగ్జామ్ కనుక క్యాన్సిల్ చేయకుండా ఉండి మభ్య పెట్టేసేసి లీకేజ్ ఏం జరగలేదని కదా చేసినట్టు అయితే ఇప్పుడు ఎవరైతే కష్టపడి వాళ్ళు మార్కులు తెచ్చుకున్నారో వాళ్ళ కాలేజీలో చేరకపోయేవాళ్ళు, వాళ్ళకి అది జీవితకాల నష్టం అది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అయిపోయింది, ఏదో జరిగిపోయింది, అట్లీస్ట్ ఈ స్టేజ్ లోనైనా పిల్లలకి న్యాయం చేద్దామన్న ఉద్దేశంలో ఎన్టీఏ ఈ డిసిషన్కి వచ్చి ఉండొచ్చు అని చెప్పి మేము అనుకుంటున్నామండి. సార్ ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాదు సార్, 2024లో కూడా చూసుకుంటే అప్పుడు కూడా పేపర్ లీకేజ్ అయింది. అప్పుడు కూడా కొంతమందికి 60కి పైగా స్టూడెంట్స్ కి దాదాపు 722 అవుట్ ఆఫ్ 720 వచ్చేసాయి. మళ్ళీ కొన్ని ప్లేసెస్ లో పేపర్ లేట్ ఇచ్చినందువలన వాళ్ళకు గ్రేస్ మార్క్స్ యాడ్ చేయడం ఒక 1500 మందికి, ఇవన్నీ కూడా 2024లో జరిగినాయి సార్. అప్పుడు కోర్టుకి వెళ్ళినప్పుడు ఈ మ్యాటర్ అప్పుడు కూడా సిబిఐ ఎంక్వైరీ చేసింది, ఇప్పుడు కూడా మళ్ళీ సిబిఐ చేస్తుంది. అప్పుడు కోర్టు ఇచ్చిన దాని ప్రకారం చూస్తే డెఫినెట్ గా కొంతమంది పర్సన్స్ ని బెనిఫిట్ చేయడానికి లీక్ జరిగింది అని చెప్పి అక్కడనే కొంచెం దాన్ని సవరించారు. ఈసారి మాత్రం కంప్లీట్ గానే టెస్ట్ ఎగ్జామ్ నే రద్దు చేసేది సార్. అంటే ఒక ప్యాటర్న్ కనబడుతుంది సార్, అదే ప్యాటర్న్ లో మళ్ళీ కూడా లీక్ అవుతుంది. లాస్ట్ టైం అయిన ప్యాటర్న్ లోనే ఇప్పుడు కూడా లీక్ అవుతుంది. అంటే లాస్ట్ టైం అరెస్ట్ అయిన గ్యాంగ్సే కానీ వాళ్ళే దీనికి చేసి ఉంటారా, లేకపోతే ఇక్కడ అధికారులే కానీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ సరైన చర్యలు తీసుకుంటలేరా, మీరు ఏమనుకుంటారు? అంటే డెఫినెట్ గా ఒకటైతే వాస్తవం అండి. ఇప్పుడు మరి ఆ లీగల్ ఆస్పెక్ట్స్ అనేది మాకైతే తెలియదు. బట్ ఎవరైనా తప్పు చేసిన వాళ్ళ మీద కఠినమైన శిక్షలు గనక చేస్తే అండ్ వేరే వాళ్ళు ఇలాంటివి చేయడానికి భయపడాలి.
సో అలా భయపడి చేయకుండా ఉంటారండి. మరి ఆ కఠినమైన శిక్షలు మరి 2024లో లీకేజ్ అయినప్పుడు ఐడెంటిఫైడ్ వాళ్ళకి మరి చేసి ఉండలేదేమో అని అనుకుంటున్నాం మేము. బట్ డెఫినెట్‌గా కఠినమైన శిక్షలు అంటే ఎందుకనంటే ఎవరో ఒకరో ఇద్దరో చేసిన పొరపాటుకి కొన్ని లక్షల మంది Yeah. మానసిక స్థితిలో ని డిస్టర్బ్ చేసుకోవడం అనేది రియల్‌గా ఇది దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ గుడ్ సైన్ అండి. సో అంటే ఎగ్జామ్ క్యాన్సల్ చేయడం అప్పుడు చట్టం కూడా తీసుకొచ్చారు కదా సార్. Yes. ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చారు. దాంతోనైనా మార్పులు వస్తాయేమో అనుకుంటే లాస్ట్ ఇయర్ కొంచెం పీస్ఫుల్ గా అయినట్టుంది. ఈసారి మళ్ళీ అదే పరిస్థితి అదేనండి. కూడా అంటే రిపీట్ అవుతుంది. ఇప్పుడు 22,70,000 మంది ఎగ్జామ్ రాస్తున్నారు. 22,70,000 మంది ఎగ్జామ్ రాస్తున్నారు అంటే కొన్ని వేల సెంటర్స్‌లలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇన్ని సెంటర్లకి పేపర్స్‌ని ట్రాన్స్‌ఫర్ చేయడము అన్ని ప్రికాషనరీ మెజర్స్ వాళ్ళు తీసుకున్నారు. బట్ ఎక్కడో ఏదో ఒక ఏరియాలో ఈ లీకేజ్ అయితే జరిగిందన్నమాట వాస్తవము. సో అట్‌లీస్ట్ ఇక నుండి అయినా కూడా ఎలాంటి లీకేజీలు జరగకుండా అవసరమైతే మరి ఆన్‌లైన్‌లో గనుక ఎగ్జామ్ గనుక కండక్ట్ చేసే ఆలోచన మీకు ఏదైనా గనుక ఉండినట్టయితే, ఒకవేళ ఆన్‌లైన్‌లో గనుక కండక్ట్ చేసినట్టయితే అన్ని 22,70,000 మందికి ఒకటే రోజు ఒకటే టైంలో ఎగ్జామ్ కండక్ట్ చేయాలండి. ఎందుకంటే నీట్‌లో మనకి దేశంలో ఎంబీబీఎస్ సీట్లు 1,25,000 సీట్లున్నాయి. మరి రాసే వాళ్ళేమో 22,70,000 మంది, 23,00,000 మంది ఉంటున్నారు. సో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. సో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కాబట్టి రకరకాల సెషన్స్‌లో ఎగ్జామ్ కండక్ట్ చేసి స్కోర్‌ని నార్మలైజేషన్ చేసే ప్రక్రియలో కొంత అన్యాయం జరుగుతుంది. సో అలా గాకుండా ఒకటే రోజు ఒకటే టైంలో గనుక ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఆన్‌లైన్‌లో అయినా కూడా నష్టమేమి ఉండదని చెప్పి మేమైతే అనుకుంటున్నామండి. ఇప్పుడు ఆన్లైన్ పోవడం తప్పనిసరి అనుకుంటారా సార్? మరి ఇప్పుడు మరి 24లో ఇలా జరిగింది. 24లో దేశవ్యాప్తమైన చర్చ జరిగింది. మరి దేశవ్యాప్తమైన చర్చ జరిగిన తర్వాత కూడా మళ్ళీ 26లో ఇలా జరిగింది కాబట్టి మరి ఇంకా ఆన్‌లైన్ వేరే అయితే ఆప్షన్. బెటర్ ఆప్షన్ ఏమో అని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఆన్‌లైన్‌లో ఈ ప్రింటింగ్ ప్రాబ్లమ్ ఉండదు అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రాబ్లమ్ ఉండదు. బట్ అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ వేరే ఉన్నా కూడా కొంత తక్కువ వ్యక్తుల ఇన్వాల్వ్‌మెంట్ తోని ప్రాసెస్ జరుగుతుందేమో అని అనుకుంటున్నాం మేము. సార్ ఇంకోటి సార్, అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే సీట్లు తక్కువ ఉన్నందుకే కొన్ని ప్రాంతాల్లో కక్కుర్తికి పడి సేల్ సీట్స్ ఫర్ సేల్ లేదా పేపర్ ఫర్ సేల్ అని ఈ గ్యాంగ్స్ ఎమర్జ్ అవుతున్నాయి అనుకుంటారా మీరు? ఏమవుతుందంటే ఇప్పుడు ఇంజినీరింగ్‌లో సీట్లు అనేది చాలా ఎక్కువ అండి. ఇప్పుడు ప్రైవేట్ స్టేట్ వైడ్ ఇంజినీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, జేఈఈ మెయిన్స్, నీట్స్ ఉన్నాయి, ఐఐటీస్ ఉన్నాయి, చాలా సీట్స్ ఉన్నాయి, డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, చాలా సీట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఒకవేళ మెయిన్స్‌లో రాకపోయినా, అడ్వాన్స్‌లో రాకపోయినా ఏదో ఒక ఇంజినీరింగ్ కాలేజ్‌లో వాళ్ళకి సీట్ వస్తుంది. వాళ్ళు బీటెక్ చేయగలుగుతున్నారు వాళ్ళు. అదే మెడికల్‌కి వచ్చేటప్పటికి ఎవరైనా దేశంలో ఎంబీబీఎస్ చేయాలంటే తప్పకుండా నీటే. దట్టు 1,25,000 మంది, 1,25,000 సీట్లే ఉన్నాయి. ఈ 1,25,000లో ఏ కేటగిరీ అంటే ఫ్రీ సీట్స్ అనేది ఓ 70,000 ఉంటాయి. మరి 23 లక్షల మంది, 70,000 సీట్లు. ఇంకా వేరే అవకాశం లేదు. ఇప్పుడు నేను లక్షలు పెట్టినా, కోట్లు పెట్టినా కూడా నీట్ రాయకుండా ఎంబీబీఎస్ చేసే అవకాశం లేదు. సో అందు గురించి ఈ మ్యానిపులేషన్‌కి కొంచెం స్కోప్ ఎక్కువగా ఉంటుందేమో అని చెప్పేసేసి మేము అనుకుంటున్నాము. ఈ విషయాలన్నీ ఎన్టీఏకి తెలియదు కాదు. ఎన్టీఏకి వీళ్ళందరికీ తెలుసు. బట్ అయినా ఇంకా ఎక్కడో ఒక లూప్ హోల్స్ అనేది ఉన్నవని చెప్పి మేము అనుకుంటున్నామండి. ఒక్కసారి షాక్ లో ఉన్న ఈ నీట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన పిల్లలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? బికాస్ మీరు నేషనల్ కోఆర్డినేటర్. ఎస్. సో 2-3 సో ఫస్ట్ విషయం ఏంటంటే నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అండి. బట్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది? అయిపోయింది ఒక రకంగా మన మంచికే అని అనుకోవాలి. ఎలా అనుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీట్ క్యాన్సిల్ చేయలేదు. నీట్ క్యాన్సిల్ చేయకుండా ఉండినట్టయితే పేపర్ లీకేజ్ జరిగిన మాట అయితే వాస్తవం. ఎవరైతే పేపర్ లీకేజ్‌కి ఎక్స్‌పోజ్ అయ్యారో, ఏ స్టూడెంట్స్ అయితే పేపర్ లీకేజ్‌కి ఎక్స్‌పోజ్ అయ్యారో న్యాచురల్‌గా వాళ్ళకి బెటర్ మార్కులు వస్తాయి. సో వాళ్ళకి బెటర్ మార్కులు వచ్చినప్పుడు ఈ ఆల్ ఇండియా కోటా సీట్స్ గానీ, ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలైన ఎయిమ్స్‌లో గానీ వాళ్ళందరికీ ప్రవేశం జరుగుతుంది. ఎవరైతే కష్టపడి ప్రిపేర్ అయ్యారో, ఈ కష్టపడి ప్రిపేర్ అయిన వాళ్ళు వాళ్ళ బ్యాక్ సీట్‌లోనే ఉండాల్సి వస్తుంది. వాళ్ళ కోరికలండి అంటే నేను ఎయిమ్స్‌లో చదవాలనేది ఒక జీవితకాల కోరిక చాలా మంది పిల్లలకు ఉంటుంది. ఎయిమ్స్ ఢిల్లీలో నేను చదవాలన్న కోరిక వాళ్ళని వైద్య వృత్తిని బైపీసీ తీసుకోవడానికి కారణమై ఉంటుంది. మరి ఇప్పుడు అలాంటి పిల్లలందరికీ అన్యాయం జరిగినట్టే కదా. సో మేము పిల్లలందరికీ మేము ఆ విద్యార్థులు కానీ ఎవరికైనా ఇచ్చే సలహా ఏంటంటే నిజంగా ఇట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ జరిగిపోయింది. సో మనం ఇంకా విత్ ఇన్ నో టైంలో నా ఒక్కరికే కాదు, ఇది అందరికీ జరిగింది. సో అందరికీ జరిగింది కాబట్టి మళ్ళీ అందరూ ఎగ్జామ్ రాస్తారు. సో అందరిలాగానే నేను కూడా
మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతోని, సేమ్ ఎనర్జీతోని, సేమ్ ఎంథ్యూజియాజంతోని మీరందరూ వర్క్ చేయాలి. వర్క్ చేసి మళ్ళీ రీనీట్ ఏ రోజైతే పెడతారో దానికి బాగా ప్రిపేర్ అవ్వాలి. మీరు ఏదైతే కలల్ని కన్నారో ఆ కలలు తప్పకుండా నెరవేరాలని చెప్పి మేము అనుకుంటున్నాము. ఈ సమయంలో మేము పేరెంట్స్కి చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు మీ పిల్లలకి కావలసిన ఎనర్జీని, కావలసిన ఎంథ్యూజియాజంని మీరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. మీ పరిస్థితిని కూడా మేము అంచనా వేయగలము. యాక్చువల్గా మాకు కూడా చాలా బాధగా ఉంది, బట్ దీన్ని ఎవరు ఆపలేని పరిస్థితి. సో ఇలా జరిగింది కాబట్టి సో పేరెంట్స్, విద్యా సంస్థలు, లెక్చరర్స్ అందరూ కూడా ఈ పిల్లల ఎనర్జీని, పిల్లలని ఎంథ్యూజియాజంని మళ్ళీ ఓల్డ్ లెవెల్కి తీసుకొని వచ్చేసేసి మళ్ళీ ఎగ్జామ్ని సేమ్ ఎనర్జీతో వాళ్ళు ఎగ్జామ్ రాసేలా, వాళ్ళ కోరికలు ఏ రకమైన డిస్టర్బ్ కాకుండా ఉండేలా మనమందరం కృషి చేద్దాము. అండ్ డియర్ చిల్డ్రన్, వీఆర్ విత్ యూ. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు వరీ ఎట్ ఆల్. Why they should not go for ఆన్లైన్ ఎగ్జామ్స్? యాక్చువల్గా 2024లో ఎగ్జామ్ లీకేజ్ అయి దేశవ్యాప్తమైన చర్చ జరిగినప్పుడు వాళ్ళకు ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ రకరకాల ప్రపోజల్స్ ఇచ్చారు. మరి ఆ ప్రపోజల్స్ లో ప్రాక్టికల్ ఫీజిబిలిటీ కూడా వాళ్ళు చూసుకోవాలి కదా. ఆ ప్రాక్టికల్ ఫీజిబిలిటీ చూసి ఈ పెన్ అండ్ పేపర్ మార్క్ అనేది బెస్ట్ ఆప్షన్ కి అని అనుకుని వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేశారు. సో 2025లో బాగానే జరిగింది. సో 2026లో ఇలా జరిగింది. అంటే ఎందుకు జరిగింది అన్న రూట్ కాజ్ ని అనలైజ్ చేసి అండ్ దీంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులకి చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్ మీరు గనక ఇచ్చినట్టు అయితే ఈ పనిష్మెంట్ కి భయపడి ఎదుటి వాళ్ళు వేరే ఎవరైనా ఇలాంటి చేయడానికి ముందుకు రాకుండా మీ ఎన్టీఏ వాళ్ళు కేర్ తీసుకుంటారని చెప్పి మేము అనుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సో విన్నాం కదా, ఇప్పుడు మనం నేషనల్ కోఆర్డినేటర్ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్స్ కుమార్ గారు చెప్తుంది ఒకటే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ లీక్ అవడం అనేది వాస్తవము, దాంతోనే క్యాన్సిల్ చేశారు. కాబట్టి స్టూడెంట్స్ ఇప్పటికి అట్ ప్రెసెంట్ మనం చాలా లాస్ అవుతున్నాము అని అనుకోవచ్చు, కానీ పెద్ద కోల్పోయింది ఏం లేదు. మీకు బెనిఫిటే జరిగింది. ఎందుకంటే లీక్ అయిన వారే టాప్ లో వచ్చేస్తారు, కష్టపడి చదివిన మెరిట్ స్టూడెంట్స్ వెనకబడిపోతారు. కాబట్టి మళ్ళీ రీ ఎగ్జామ్ కి మీరు అందరూ కూడా డిస్కరేజ్ కాకుండా స్టూడెంట్స్ మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ ని అంతే కాన్ఫిడెంట్ గా వాళ్ళు రాస్తే బాగుంటుంది. వాళ్ళతో కూడా పేరెంట్స్ వాళ్ళకు సరి అయిన సపోర్ట్ ఇస్తే వాళ్ళు మళ్ళా కూడా బాగా రానిచ్చవచ్చు, వచ్చే స్కోప్ ఉంటుందని సార్ చెప్తున్నారు. సో ఇది దట్స్ ఆల్ ఫర్ టుడే. సాక్షి ఎడ్యుకేషన్ అండ్ సాక్షి.